నమస్తే, నేను మీ రూపకళ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ మరిన్ని మీరు చూడాలి అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు ఎలక్ట్రిక్ కెటిల్ చూపించిపోతున్నానండి. దాన్ని ఎలా యూజ్ చేస్తారు, దానిలో ఏమేమి ప్రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చూపిస్తాను. ముందుగా చూస్తున్నారు కదా, ఈ బాక్స్ కోరియో కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కెటిల్ ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు హ్యాండిల్ అనమాట. ఎక్కడికన్నా కానీ మనం ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళచ్చు. ఇది చూస్తున్నారు కదా, అదేమో పవర్ బేస్ అనమాట. మనకి దీన్ని ప్లగ్లో పెట్టుకోవాలి. పెట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కెటిల్ అండి. ఈ కెటిల్లో చూస్తున్నారు కదా, పైన లిడ్ అనమాట. ఈ బటన్ ప్రెస్ చేస్తే లిడ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ గట్టిగా కొంచెం నొక్కేస్తే అయిపోతుంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. మనకి హ్యాండిల్ ఇదంతా వాటర్ ఇండికేటర్ అనమాట. మనకి ఎంత లెవెల్లో లోపల వాటర్ కానీ మిల్క్ కానీ ఎంత లెవెల్లో వేసుకున్నాం అనేది ఇండికేటర్లో మనకి తెలుస్తుంది. అది దీన్ని మనము కింద బేస్ మీద ఫిక్స్ చేసుకోవాలండి యూజ్ చేసే ముందు. ఫిక్స్ చేసుకున్నాక ప్లగ్ పవర్ పాయింట్లో పెట్టుకోవాలి. ఇందులో వాటర్ లెవెల్ అనేది కూడా ఫుల్గా ఎప్పుడు కూడా ఫిల్ చేయకూడదు అన్నమాట. ఆ తర్వాత వాటర్ బాయిల్ అవ్వగానే ఆ కెటిల్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అవ్వగానే డిస్కనెక్ట్ చేసేయాలి కరెంట్ నుంచి. మనం ప్లగ్ తీసేసి ఆ తర్వాత వాటర్ పోర్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు లిడ్ని ఓపెన్ చేయొద్దండి. ఓపెన్ చేస్తే మనకి స్పిల్ అయ్యి కాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయకుండా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు తాగాలంటే అప్పటికప్పుడు ఏ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాగొచ్చండి. దీంతో మనము ఓన్లీ వాటర్ హీట్ చేసుకోవడానికే కాకుండా హీట్ చేసుకున్న వాటర్తో గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ లెమన్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతుంది. సో ఓన్లీ వాటరే కాకుండా ఇందులో మిల్క్ కూడా మనం బాయిల్ చేసుకోవచ్చండి. మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు, కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టీ కూడా ఈజీగా నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే దగ్గరే ఉండాలండి, ఎందుకంటే అది స్పిల్ అయిపోయి బాగా పొంగిపోయి మొత్తం బయటంతా పడిపోతుంది, తొందరగా అయిపోతుంది కాబట్టి కరెంట్ తోటి. సో దగ్గర ఉండి అది పొంగకుండా చూసుకోవాలి మనము. దీని క్లీనింగ్కి ఓన్లీ కోల్డ్ వాటర్ యూస్ చేయాలండి. వాటర్ లెవెల్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం అండ్ మినిమం మార్క్స్ మధ్యలో ఉండాలి. ఆ బేస్ మీద నుంచి కెటిల్ తీసే ముందు స్విచ్ ఆఫ్ చేయటం మర్చిపోకూడదు. మళ్ళీ ఏంటంటే లిడ్ ఎప్పుడు కూడా టైట్గా క్లోజ్ చేసి ఉన్నది చూసుకోవాలి. బేస్ ఇంకా ఎక్స్టీరియర్ కెటిల్ ఎప్పుడు కూడా వెట్గా ఉండకూడదండి. అంతే. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్పెషల్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వెయిట్ లాస్కి కానీ జలుబు దగ్గు వచ్చినప్పుడు కానీ హాట్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిదండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ నిమిషాల్లో వాటర్ హీట్ అయిపోతుంది అన్నమాట మనకి. సో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్.